గగన్ రమ్మన్న లొకేషన్‌కి భూమి వస్తుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే భూమి "బావ ఏమైంది?" అని అడుగుతూ ఉంటే, "నీకు ఎన్ని సార్లు చెప్పాలి నన్ను బావ అని పిలవద్దు" అని గగన్ అంటే, "సరే బావ" అని భూమి అంటుంది. "పిలవద్దని చెప్తున్నా కదా! మళ్ళీ బావ అని పిలుస్తున్నావు ఏంటని" గగన్ అంటే, "సరే అని అంటున్నాను కదా బావ" అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా! అని గగన్ కోప్పడుతూ ఉంటాడు. అయితే అప్పుడే నక్షత్ర వీళ్ళకి కాస్త దూరంలో చెట్టు చాటున నిలబడి మొబైల్‌తో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. అది భూమి గమనించేసి వెంటనే చీర చెంగుని గగన్ తలపై కప్పేసి ఇద్దరూ కూడా చీర చెంగులో దాక్కొని ఉంటారు. ఏంటి వీళ్ళు చీర చెంగులో ఏం చేస్తున్నారు అని నక్షత్ర షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఏయ్! ఏం చేస్తున్నావు? ఎందుకిలా చీర చెంగుని కప్పావు? తీ" అని గగన్ విసుక్కుంటూ ఉంటే, "బావ మనం కలుసుకున్నట్లు, మాట్లాడుకున్నట్లు మొత్తం కూడా ఫోటోలు, వీడియోలు తీసుకొని మా నాన్నకి సాక్ష్యాలు చూపించాలని నక్షత్ర అక్కడ నిలబడి ఫోటోలు, వీడియోలు తీస్తోంది బావ. కావాలంటే చూడు" అని భూమి చూపిస్తూ ఉంటుంది. "దానికి మనం దొరక్కూడదు బావ" అని భూమి అంటుంది. నక్షత్రని గగన్ కూడా గమనిస్తూ ఉంటాడు. "తీ అయినా కూడా" అని చీర చెంగుని తోసి పడేస్తాడు. అయితే వెంటనే భూమి గగన్ చెయ్యి పట్టుకొని "రా బావ రా" అంటూ కారు దగ్గరికి పక్కకి లాక్కు వెళ్తుంది. "హే వదులు వదులు" అని గగన్ విసుక్కుంటూ ఉంటాడు. భూమి కింద పడిపోతూ ఉంటే గగన్‌పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఈ లోపలే కొన్ని ఫోటోలు, వీడియోలు నక్షత్ర తీసేసుకొని ఉంటుంది. కాసేపటికి వాళ్ళిద్దరూ తేరుకుంటారు. నక్షత్ర స్కూటీలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఇదిగో ఇది జీపీఎస్ ట్రాకర్. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళ కారుకి ఫిక్స్ చెయ్యి. ఇది లొకేషన్‌తో పాటి వాళ్ళ మాటల్ని కూడా వాయిస్‌ని రికార్డ్ చేస్తుంది" అని భూమికి గగన్ ఒక జీపీఎస్ ట్రాకర్ ఇచ్చి చేతిలో పెడతాడు. "అలాగే బావ నేను అలాగే ఫిక్స్ చేస్తానని" భూమి దానిని తీసుకొని గగన్ వైపు చాలా ప్రేమగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది.